ఏంటన్నా అసలు ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎలా చేసావు నువ్వు? మన విజయ్ యాంటోనీ అన్న తెలుసు కదా మీకు. అయితే ఆ అన్న కొత్త సినిమా తీస్తున్నాడు. అదేంటంటే మార్గన్ సినిమా. అయితే ఇందులో ట్విస్టులు కానీ వేరే లెవెల్. అసలు నేను ట్రైలరే చూడలేదు. ఈ రోజు కొత్తగా అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది. అయితే దానికి ముందు ఈ రోజు ఏం చేశారంటే 6 నిమిషాల ఫుటేజ్ని రిలీజ్ చేశారు యూట్యూబ్లో. మొత్తం సినిమానే 6 నిమిషాల సినిమాని రిలీజ్ చేశారు. అయితే దాంట్లో ఏముందో ఇప్పుడు ఖచ్చితంగా మొత్తం చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఉంటుంది. అక్కడ బాయ్ ఫ్రెండ్ తోటి రోడ్ సైడ్ వస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటే, సో ఆ అమ్మాయిని పట్టుకొని ఒకతను ఇంజక్షన్ వేస్తాడు ఇక్కడ మెడ మీద. ఇంజక్షన్ వేస్తే సో అక్కడ ఎలా జరుగుతుందంటే పాపం ఆ అమ్మాయి మొత్తం జాంబీ లెక్క మారిపోయి మొత్తం బ్లాక్గా మారిపోతుంది. సో ఇక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మొత్తం చెత్త పని చేసుకుంటుంటారు కదా కొంతమంది, ఆ వర్కర్స్ చేస్తుంటారు కదా. సో ఆ వర్కర్ చూసిన వెంటనే షాక్ అయిపోతారు. ఎందుకు అరే ఇట్లా చనిపోయి ఆ చెత్త కుండలు ఎట్లా ఉన్నాయి వెంటనే ఆ అమ్మాయి షాక్ అయి చెప్తూ ఉంటే పక్కన ఇంకో అతను వచ్చి సో చూస్తుంటే షాక్ అయిపోతాడు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో దీని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. వెంటనే మన విజయ్ యాంటోనీ అయితే వెంటనే ఈ క్లిప్లో ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఒక ఫోన్ వస్తుంది. అన్న వెంటనే లేచేసి అక్కడ ఫోన్ మాట్లాడుతుంటాడు. ఒక పెద్ద అతను పై స్థాయి వ్యక్తి మాట్లాడుతూ ఉంటారు. సార్ మీరు చూసారా ఒకసారి ఈ వైరల్ చూడండి, ఫుల్ వైరల్ అంటే ఆ న్యూస్ అనేది ఫుల్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి చూడండి సార్, చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుందని ఒక చూపెడితే అతనికి పాత జ్ఞాపకాలు మొత్తం గుర్తవుతాయి. ఏంటంటే తన కూతురు కూడా ఇలానే చనిపోయి ఉంటుంది. సేమ్ కేసు సేమ్గా జరుగుతుంటుంది. సో ఆమె కూతురు కూడా తన చేతులారా పోగొట్టుకుని ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, మొత్తం డ్రింక్కి అడాక్ట్ అయి ఉంటాడు. సో అదే కేసు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రిపీట్ అవుతుంది. సో ఈ రిపీట్ అయిన కేసు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా అవుతుంది అనేది ఫుల్ స్టోరీ అన్నమాట. సో ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఎవరు చంపేశారు, చంపాల్సిన అవసరం ఏంటిది, అసలు ఏముంది దీని వెనుక, అసలు ఆ వైరస్ ఏంటిది, అసలు ఎందుకు జనాలు ఇంత బాధపడుతున్నారు అనేది ఫుల్ స్టోరీ అన్నమాట. ఖచ్చితంగా ఈ మూవీ అయితే సస్పెన్స్ అనిపించింది నాకైతే. మీకు ఇలా ఒకసారి చూడండి, అసలు మంచిగా ఉంది, అసలు క్రేజీగా ఉంది. నేనైతే కళ్ళు తిప్పకుండా మరి చూసేసాను. 6 నిమిషాల వీడియో అయితే ఆ వీడియో పెట్టచ్చు, బట్ కొన్ని కారణాల వల్ల పెట్టకపోవచ్చు. ఎందుకంటే కొన్ని కారణాలు ఇప్పుడు స్ట్రైక్స్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో ఒకసారి యూట్యూబ్లో ఒకసారి చూడండి. మార్గాన్ని కొడితే వచ్చేస్తుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్